ఎన్నికల రెండో దశ పోలింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. 13 రాష్ట్రాల్లో 88 లోక్సభ స్థానాలకు పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఒకవైపు ఎండలు మండుతున్నప్పటికీ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరుతున్నారు. రెండో విడత లోక్సభ ఎన్నికల్లో కేరళలోని మొత్తం 20 స్థానాలకు, కర్ణాటకలోని 14, రాజస్థాన్లో 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో 8 స్థానాల చొప్పున, మధ్యప్రదేశ్లో 7, అస్సాం, బీహార్లలో 5, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో 3, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. రెండో దశ బరిలో కాంగ్రెస్, బీజేపీతో సహా వివిధ పార్టీల నుంచి సీనియర్ నేతలు బరిలో ఉండగా ఇప్పటికే పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి, ఆ పార్టీ కీలక నాయకులు కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ తిరువనంతపురం నుంచి, కేసీ వేణుగోపాల్ అలప్పుల నుంచి, బీజేపీ తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గుంజాల్ నుంచి, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జోధ్పూర్ నుంచి పోటీలో ఉన్నారు. కర్ణాటక మాజీ సీఎం జేడీఎస్ చీఫ్ కుమారస్వామి మాండ్యా నుంచి, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ బెంగళూరు రూరల్ నుంచి, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘెల్ రాజ్నంద్గావ్ నుంచి ప్రజల తీర్పు కోరుతున్నారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తిరువనంతపురం నుంచి, ప్రముఖ సినీ నటి బీజేపీ నేత హేమమాలిని మధుర నుంచి, విశేష ఆదరణ పొందిన దూరదర్శన్ రామాయణ్ సీరియల్ రాముడు పాత్రధారి అరుణ్ గోవిల్ మీరట్ నుంచి, బీజేపీ యువనేత తేజస్వి సూర్య బెంగళూరు దక్షిణ నుంచి రెండో విడతలో బరిలో ఉన్నారు. $34.80 లక్షల మంది కొత్త వారితో సహా 15.88 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 8.08 కోట్ల మంది పురుషులు, 7.8 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 7 విడతలకు గాను 21 రాష్ట్రాలు 102 సీట్లకు తొలి దశలో భాగంగా ఈ నెల 19న పోలింగ్ నిర్వహించారు. రాహుల్ గాంధీతో పాటు అసెంబ్లీ, లోక్సభ బరిలో ఓటమి ఎరుగని కేసీ వేణుగోపాల్, 4వసారి గెలుపును ఆశిస్తున్న శశి థరూర్ వంటి వారి పోటీతో మలి విడతలో కళ్లన్నీ కేరళపైనే ఉన్నాయి. 2.77 కోట్ల మందికి పైగా ఓటర్లున్న ఈ రాష్ట్రంలో ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, వామపక్షాలు నేరుగా తలపడుతున్నాయి. రెండో దశలో కూడా ఇండియా కూటమి నుంచి బీజేపీకి గట్టి పోటీ తప్పదని, ముఖ్యంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగే 42 స్థానాల్లో అత్యధిక స్థానాలు ఇండియాకే వస్తాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీహార్లోని కిషన్గంజ్, పూర్నియా, భగల్పూర్, కతిహార్లో ఎన్డీఏకు గట్టి పోటీ నెలకొంది. యూపీలోని 8 సీట్లలో ఎన్డీఏ, ఇండియా కూటములతో పాటు బీఎస్పీ కూడా రంగంలోకి దిగడంతో ముక్కోణపు పోటీ ఏర్పడింది. కేరళలో బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశాలు లేవని, రాజస్థాన్లో కూడా గతంలోలాగా 25కు 24 సీట్లు గెలుచుకునే అవకాశాలు లేవని అంచనాలు వెలువడుతున్నాయి. I want to tell everyone, don't sit at home and then make comments. Come out, this is your right. Choose your leader. You express your what is in your mind and don't comment. I always feel urban people vote less compared to rural people, and don't do that. Please come out, and you can see a lot more of my age people here. So I request youngsters to come out, vote, express what's in your mind. I am a Rajya Sabha member. Yes. That is nice, but I have not worked there until the session opens. Well, once in 5 years we get an opportunity to execute the right given by our constitution to choose whatever candidate from whichever party he or she is to govern us. Therefore, today is a very happy day. Today is a day when we should all be enthusiastic to exercise that power. My vote stands for my right, for my power to choose who represents me, who will be my voice in the parliament, because this is a vote for the country. A representative who will be in the parliament, who will represent your aspirations, who will make rules for the issues we are going through, and it is very, very important to choose a candidate, a representative whom you believe
will, and I have voted for the candidate whom I believe and to the manifesto they have brought in, and for the change, because in today's world, in the last decade, the hatred what we are seeing, the divisive politics what we are seeing, I think we need the change, and I voted for the change. సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ముమ్మరంగా కొనసాగుతుంది. 13 రాష్ట్రాల్లో 88 లోక్సభ స్థానాలకు పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓవైపు ఎండలు మండుతున్నప్పటికీ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరుతున్నారు. రెండో విడత లోక్సభ ఎన్నికల్లో కేరళలోని మొత్తం 20 స్థానాలకు, అలాగే కర్ణాటకలోని 14, రాజస్థాన్లో 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో 8 స్థానాలు చొప్పున ఇట్లా ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. సో ఓవరాల్ గా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రుత్విక్ ని అడిగి తెలుసుకుందాం. రుత్విక్, నీలిమ, కర్ణాటకలో రెండవ విడత పోలింగ్ జరుగుతుంది. దేశవ్యాప్తంగా రెండవ విడత పోలింగ్ జరుగుతుండగా కర్ణాటకలో తొలి విడత పోలింగ్ జరుగుతుంది. అయితే కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 28 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ జరుగుతుంది. కాగా 14 నియోజకవర్గాలకు సంబంధించి తొలి విడత పోలింగ్ జరుగుతుంది. మనం ఒకసారి చూడొచ్చు, ఉదయం నుంచే కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇక్కడికి చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యన ఉదయం 6 గంటల నుంచి మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత పోలింగ్ నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఉదయం నుంచి 6:30 గంటలకే కూడా పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఎండలు ఎక్కువగా ఉండడంతో ఉదయం పూటనే ఎక్కువగా కూడా ఇక్కడికి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కూడా పెద్ద సంఖ్యలో కూడా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఇక్కడ చేరుతున్నారు. మొత్తం 14 నియోజకవర్గాలకు అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతుండగా 247 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో 14 మంది మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. మొత్తం ఈ 14 నియోజకవర్గాలకు సంబంధించి 2,88,19,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఇవాళ వినియోగించుకోనున్నారు. మొత్తం దీనికి సంబంధించి 14 లోక్సభ నియోజకవర్గాల్లో 30,602 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే 2,50,000 మంది పోలింగ్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఎలాంటి భద్రతా లోపం లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పోలీసు బలగాలను కూడా కేటాయించారు. అట్లాగే 19,701 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, అట్లాగే 1,370 కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ ప్రత్యేక భద్రతా చర్యలు అయితే చేపట్టింది. ఇది ప్రత్యేకంగా బెంగళూరు గ్రామీణ ప్రాంతంలో ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడ డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తమ్ముడు డికే సురేష్ కాంగ్రెస్ నుంచి పోటీ ఉండగా, జేడీఎస్ నేత మాజీ ప్రధాని దేవేగౌడ అల్లుడు ఎన్డీఏ కూటమి నుంచి కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఈసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. బెంగళూరు గ్రామీణ ప్రాంతం మొత్తం కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా అదనపు బలగాలను కూడా కేటాయించి బెంగళూరు గ్రామీణ ప్రాంతంలో మాత్రం ప్రత్యేక దృష్టి సారించి ఎన్నికలు జరిపేందుకు నిర్వహిస్తున్నారు. అలాగే క్రికెట్ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి దంపతులు, సుధా నారాయణమూర్తి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అట్లాగే క్రికెట్ టీమిండియా క్రికెట్ కోచ్ ద్రావిడ్ కూడా కొద్దిసేపటి క్రితం మల్లేశ్వరంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అట్లాగే నటులు ప్రకాష్ రాజ్ కానీ, కిచ్చా సుదీప్ కానీ, యష్ కానీ వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో మొత్తానికి ఎన్నికల మొత్తం కూడా ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. ఇప్పటికే కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవడంతో ఇప్పుడు జరిగే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసి పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. రైట్, థాంక్యూ.